ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా గ్రామంలో జీవితం నెమ్మదిగా సాగేది. కాని ఓ కాకి మాత్రం గ్రామ జీవితాన్ని కొత్తగా మార్చబోతోంది. ఆమె పేరు కాకమ్మ. ఏకంగా స్మార్ట్ వాచ్, నోట్ ప్యాడ్, డ్రోన్తో వచ్చేది. వీడియోలు తీయగలదు, వైఫై కూడా పట్టేది. సర్పంచ్ తట్టుకొనలేక పంచాయతీలో సమావేశం పెట్టాడు. కాకికి గాడ్జెట్లు ఎందుకు అని బిగ్గరగా అరిచాడు. అవి అన్నీ చిన్న లక్కీనే తయారు చేశాడు. తన ఇంటి వెనుక ఉన్న చిన్న సోలార్ ల్యాబ్లో పంటలు ఎండిపోతుంటే కాకమ్మ తన గ్యాడ్జెట్లతో తేమ స్థాయిని తెలుసుకొని రైతులకు చెప్పింది. చివరికి సర్పంచ్ ఒప్పుకున్నాడు. ఈ కాకమ్మ మనందరికంటే తెలివైనదే అని. ఆ తర్వాత గ్రామంలో కాకి టెక్ ఫెస్టివల్ జరిగింది. కాకమ్మ స్పెషల్ గెస్ట్. కాకమ్మ చివరగా మైకులో కా అంది. స్క్రీన్పై ఆ మాటలు ఇలా తర్జుమా అయ్యాయి. ఆధునికత అంటే సంప్రదాయాన్ని మరిచిపోవడం కాదు, ఆ దారిలోనే ముందుకెళ్లడం. ఇలా ఒక తెలివైన కాకి ఒక గ్రామాన్ని మార్గనిర్దేశం చేసింది. కాకమ్మ కథ నిత్యం నలుగురిలో చెబుతారు.